దేశవ్యాప్తంగా దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకలో సైనికులతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్ను మోకాలపై కూర్చోబెట్టడంలో నావీ కీలకంగా వ్యవహరించిందని చెప్పారు. మావోయిస్టుల ఏరివేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్వేషాలు లేని సమాజంతోనే పండుగలు మరింత స్వీట్ గా మారుతాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఈసారి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో నౌకాదళ సిబ్బందితో పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నావీ సోల్జర్స్తో కలిసి దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ నావీ ప్రదర్శించిన ధైర్య సాహసాలు అసమానమైనవని కొనియాడారు మోదీ. దీపావళి के पर्व में हर किसी को अपने परिवार के बीच दिवाली मनाने का मन करता है. मुझे भी मेरे परिवारजनों के बीच दिवाली मनाने की आदत हो गई है और इसलिए आप जो मेरे परिवारजन है ना, उनके बीच में दिवाली मनाने चला जाता हूं. आज आपके बीच आया. భారత సైన్యం శక్తి సామర్థ్యాలకు ఐఎన్ఎస్ విక్రాంత్ ఓ ప్రతీక అన్నారు ప్రధాని మోదీ. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపుతో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపిందన్నారు. పాక్ను మోకాళ్లపై కూర్చోబెట్టిందని చెప్పారు. సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల్లా మెరుస్తున్నాయని కొనియాడారు. भारतीय नौसेना द्वारा पैदा किए जो भय पैदा किया गया, भारतीय वायुसेना द्वारा दिखाए गए अद्भुत कौशल ने, भारतीय सेना की जांबाजी ने, तीनों सेनाओं के जबरदस्त समन्वय ने ऑपरेशन सिंदूर में पाकिस्तान को इतनी जल्दी घुटने टेकने पर मजबूर कर दिया था. గోవా తీరంలో లంగరు వేసిన ఐఎన్ఎస్ విక్రాంత్లోకి ఒకరోజు ముందే వెళ్లారు ప్రధాని మోదీ. రాత్రంతా యుద్ధ నౌకలోనే గడిపిన ప్రధాని నావీ సిబ్బందితో డిన్నర్లో పాల్గొన్నారు. ఉదయం సైనికులతో కలిసి యోగాసనాలు వేశారు. ఆ తర్వాత జవాన్లకు స్వీట్లు తినిపించి విషెస్ చెప్పారు. యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సహా సైనికుల విన్యాసాలు వీక్షించారు. 2014 నుంచి ఏటా సైనికులతో దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు మోదీ. ఉగ్రవాదులు, మావోయిస్టులకు దేశంలో చోటు లేదన్నారు ప్రధాని మోదీ. మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది 100కు పైగా జిల్లాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయని చెప్పారు. వారంతా ఆనందంగా దీపావళి నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో 3 జిల్లాలకే నక్సలిజం పరిమితమైందన్నారు. అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారారన్నారు మోదీ. ఆ దేశ్ नक्सली माओवादी आतंक से मुक्ति के कगार पर है. 100 से ज्यादा जिले माओवादी आतंक से पूरी तरह आजाद होकर पहली बार खुली हवा में सांस ले रहे हैं. शानदार दिवाली इस बार मना रहे हैं. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఓల్డ్ ఢిల్లీలోని ప్రసిద్ధ గంటేవాలా స్వీట్ షాప్ను సందర్శించారు. స్వీట్ వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై నిర్వాహకులతో చర్చించారు. అలాగే పలు స్వీట్లు తయారు చేశారు. విద్వేషాలు లేని సమాజంతో పండుగలు మరింత స్వీట్గా మారుతాయంటూ వీడియో ట్వీట్ చేశారు రాహుల్. सही आया आपका. पर इतना सही नहीं है. बड़े बड़े पुराने लोग कारीगर हो गए हैं. हाथ खोल के करना पड़ता है. जी जी जी. और इसको मिलाते रहना है या छोड़ना है? छोड़ेंगे नहीं, सब में जल जाएगा नीचे. अच्छा. एक्चुअली अगर हम जैसे लीव करेंगे ना तो नीचे वो चिपक जाएगा और इसका मेन इंग्रेडिएंट है घी. సిక్కింలోని ఇండియా చైనా బార్డర్లో గ్రాండ్గా దీపావళి వేడుకలు నిర్వహించారు సైనికులు. షేరాతంగ్ క్యాంపులో జరిగిన వేడుకల్లో సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్ పాల్గొన్నారు. సైనికులు మిఠాయిలు తినిపించి పండుగ విషెస్ చెప్పారు. సరిహద్దులోని జవాన్లతో కలిసి పండుగను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్.
దేశ సరిహద్దుల్లోనూ ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళి జరుపుకున్నారు. మట్టి దీపాలను వెలిగించి బాణాసంచా పేల్చారు. హర్యానాలోని చండీగఢ్లో సిఆర్పీఎఫ్ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని తంగధర్, అక్నూర్ సెక్టార్లో సైనికులు దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు.